అమ్మ ఎందుకు అలా దీనంగా ఉన్నావు? ఏమీ లేదు భీమసేన. నీ మనసులో బాధ ఏమున్నా నాకు చెప్పమ్మా. నేనొక రథం చేయాలని అనుకుంటున్నాను భీమసేన. అలాగే చేయమ్మా, దానికి దిగులు ఎందుకు? ఆ రథం చేయాలంటే దేవలోకంలో ఇంద్రుని కొలువులో ఉన్న ఐరావతం కావాలి భీమసేన. అది ఎంతసేపు అమ్మా? ఆ ఐరావతాన్ని నేను తీసుకొని వస్తాను. అది అంత సులువు కాదు భీమసేన. నీ కుమారులు చేయలేనిది ఏమీ లేదమ్మా, ఇప్పుడే వెళ్తాను. జాగ్రత్తగా వెళ్ళిరా నాయనా. ఓం నమో శ్రీ తాతాయ నమః. ఈరోజు విశేషాలు ఏమిటి? ఇంద్రదేవునికి ప్రణామాలు. ఎవరు నీవు బాలక? నీ రాకకు కారణమేమిటి? నేను కుంతీదేవి కుమారుడును, నన్ను భీమసేనుడంటారు. నీ రాకకు కారణం? మీ దగ్గర ఉన్న ఐరావతం నాకు కావాలి, నాతో పంపించండి. ఐరావతం నీకెందుకు బాలక? మా అమ్మ కుంతీదేవి రథం చేయాలంటే ఐరావతం కావాలి. ఆ ఐరావతం అంత సులువుగా నీ వెంట రాదు. నీతో వస్తే తీసుకొని వెళ్ళు. అలాగే నన్నొక్కడికి తీసుకొని వెళ్ళండి ఇంద్రదేవా. ఆహా, ఇదేనా నిజమైన ఐరావతం? ఎంత బాగుంది! ఐరావతమా, నా వెంట భూలోకానికి రా. ఓం నమో శ్రీ తాతాయ నమః. అమ్మా, నీకోసం ఐరావతం తీసుకొని వచ్చాను. చాలా సంతోషంగా ఉంది భీమసేన. ఎంత అందంగా ఉందిరా బాబు ఇక్కడ. అవునమ్మా, చాలా బాగుంది. నువ్వు కూడా చాలా ఆనందంగా ఉన్నావు కదా.